ఫస్ట్ పాఠం దేవుడు స్వస్థపరుస్తాడు. నయమానికి కుష్టి వదిలేస్తే ఎలీషా ప్రవక్త యోర్దాను నదిలో 3 సార్లు మునగమంటే కొన్ని రోజుల తర్వాత ఎలీషా మునిగితే స్వస్థత కలిగింది. రెండో పాఠం దేవుడు సహాయం చేస్తాడు. ఒకరోజు శిష్యులు చేపలు పట్టడానికి పడవలోకి వెళ్తే అప్పుడు పెద్ద గాలి తుఫాను వచ్చింది. అప్పుడు దేవుడు మీరు భయపడమాకండి, నేను మీకు సహాయం చేస్తానని ఊరుని మేల్కొని గద్దిస్తాడు. అప్పుడు అవన్నీ ఆగిపోయినాయి. థర్డ్ పాఠం దేవుడు తప్పిస్తాడు. ఒక గొర్రెల కాపరి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. దాంట్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 దాంతోనే అటువంటి గొర్రెల కాపరి ఆ ఒక్కదాని కోసం ఎతకడానికి వెళ్ళాడు. అప్పుడు దొరకగానే దాన్ని పట్టుకున్నాడు. 4వ పాఠం దేవుడు సమకూరుస్తాడు. ఎలీషా ప్రవక్త ఒకరోజు ఒక ఊరికి వెళ్తే అప్పుడు విధవరాలు దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆకలిగా ఉంది, కొంచెం రొట్టె కొంచెం నీళ్లు ఇస్తామంటే అయ్యా నా దగ్గర నా కొడుకు చేయడానికి కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, నేను చేయలేను అంటే దేవుడు మీకు సమకూరుస్తాడు అమ్మ అంటే అప్పుడు దాంట్లో ఉన్నది కొంచెం తీసి ప్రవర్తన పెట్టింది రొట్టె చేసి. అప్పుడు దేవుడు తనని ఆశీర్వదించాడు. 5వ పాఠం దేవుడు ఆదరిస్తాడు. ఒకరోజు లాజరుకి జ్వరం వచ్చింది. అప్పుడు మరియా మాత దేవుడికి కౌరు పెట్టారు. అప్పుడు దేవుడు వచ్చేలకి లాజరు చనిపోతే సమాధిలో పెట్టేశారు. అప్పుడు దేవుడు వచ్చేలకి సమాధి దగ్గరికి వెళ్ళి దేవా నీ చిత్తమైతే లాజరు లేపు అంటే అప్పుడు లాజరు బయటికి రా అంటే అప్పుడు లాజరు బయటకు వచ్చాడు. అప్పుడు అందరూ సంతోషపడ్డారు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరిచింది. కీర్తనల 30:2 ప్రభువు నా దేవా, నేను నిన్ను మొరపెట్టుకో, నీవు నన్ను స్వస్థపరిచింది. ఫిబ్రవరి 10:9 అన్నదేవుడు మీకు ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో మీ సత్క్రియలను చూసి దర్శన తిరున్న దేవుని భయపరచినట్లు వారి ప్రవర్తన కలవారి ఉండలేనని మిమ్మల్ని బతిమాలుకొనను. పేతురు మొదటి పత్రిక 2:1. అలాగనే ఈ చిన్నవాడిలో ఒకడే నన్ను నశించిన పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. మత్తయి సువార్త 18:14 ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడని. ఎబ్రిల్ రాసిన పత్రిక 13:6. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చును. ఏప్రిల్ రాసిన పత్రిక 14:6. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపగా నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. థర్డ్ క్లాస్